నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షేగావ్ తహసీల్లో ఒక వింత వ్యాధి బయటపడింది. అనేక గ్రామాలలో ప్రజల గోళ్లు అకస్మాత్తుగా ఊడిపోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం చాలా మంది బట్టతల వైరస్ కారణంగా తీవ్రమైన జుట్టు రాలడంతో బాధపడ్డారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొదటిసారిగా డిసెంబర్ 2024లో వెలుగులోకి వచ్చింది. బొండగావ్, దాని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది గ్రామస్తులు వేగంగా జుట్టు రాలుతుంది అని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మరింత కలవరపరిచే ఘటనలు, చాలా మంది గోళ్లు ఊడిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ప్రభావిత గ్రామాలలో ఒకటైన బొండగావ్కు చెందిన సర్పంచ్ రామేశ్వర్ తర్ఖార్ మాట్లాడుతూ, ఈ సమస్య డిసెంబర్ చివరిలో అకస్మాత్తుగా జుట్టు రాలడంతో మొదలైంది. ఇప్పుడు గత 4-5 రోజులుగా ప్రజల గోళ్లు కూడా ఊడిపోతున్నాయి అని తెలిపారు. ఆరోగ్య అధికారులు వైద్య పరీక్షలు ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య శాఖకు చెందిన బృందం ఇటీవల ప్రభావిత ప్రాంతాలను సందర్శించి విశ్లేషణ కోసం రక్త నమూనాలను సేకరించింది. ఎక్కువగా ప్రభావితమైన గ్రామాలలో జిల్లాలోని షేగావ్ తహసీల్లోని బొండగావ్, కాట్కేర్, బొంగావ్ ఉన్నాయి. బుల్దానా ఆరోగ్య శాఖ ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బాంకర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. డాక్టర్ బాంకర్ మాట్లాడుతూ, 4 గ్రామాలకు చెందిన 29 మంది వ్యక్తులలో గోళ్ల వైకల్యం కనిపించింది. కొన్ని సందర్భాలలో గోళ్లు పూర్తిగా ఊడిపోయాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించాం. షేగావ్ ఆసుపత్రిలో మరింత పరీక్షలు నిర్వహిస్తారు అని తెలిపారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ అమోల్ గీతే మాట్లాడుతూ, జుట్టు, గోళ్లు రాలడానికి కారణం అధిక స్థాయిలో సెలీనియం ఉండవచ్చు అని ప్రాథమిక నిర్ధారణలు సూచిస్తున్నాయి అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మాకు ఖచ్చితమైన పరీక్షా ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము అని ఆయన అన్నారు. తీవ్రమైన ప్రారంభ అలోపేసియా టాటోలిస్ వైద్య నిపుణులు అభివర్ణించిన ఈ పరిస్థితి మొదట్లో ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబడిన గోధుమలలో అధిక స్థాయిలో సెలీనియం ఉండడం వల్ల సంభవించింది అని భావించారు. బుల్దానాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ప్రస్తుతం రాయ్గఢ్ జిల్లాలోని మహాడ్లో నివసిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావు భవాస్కర్ మాట్లాడుతూ, పంజాబ్, హర్యానా నుండి రేషన్ దుకాణాల ద్వారా ఆ గ్రామాలకు సరఫరా చేయబడిన గోధుమలలో సెలీనియం స్థాయి స్థానికంగా పండించిన రకాల కంటే 600 రెట్లు ఎక్కువగా ఉంది అని వెల్లడించారు.